'పుష్ప 2' ఈ సినిమా ఇప్పటి వరకు 1500 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్‌ని ట్రోల్ చేసిన ప్రతి నిబ్బాగాడికి సమాధానం చెబుతూ ఈ సినిమా అయితే ముందుకైతే వెళ్తోంది ఫ్రెండ్స్. ఇంతకీ ఆ ట్రోల్ చేసేటువంటి నిబ్బాగాళ్ళెవరో తెలుసు కదా! ఒక్కసారి టెక్స్ట్ పెడతా చూడండి. చూసారు కదా ఎవరు మన అల్లు అర్జున్‌ని ట్రోల్ చేశారో? అయితే ఈ సినిమా నిజానికి 'బాహుబలి 2' సినిమాని దాటుతుందా అంటే ఖచ్చితంగా దాటే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఈ సినిమా 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా మన అల్లు అర్జున్‌కైతే ప్రశాంతత అయితే లేదు ఫ్రెండ్స్. మన అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి వెళ్లి చేతులు ఊపుతూ, కాళ్ళు చేతులు ఊపుతూ ఇలా తమాషా అయితే చేశాడన్నమాట. ఇలా తమాషా చేసినందుకు ఇప్పుడైతే అల్లు అర్జున్ అయితే ఆ శిక్షనైతే అనుభవిస్తున్నాడు. అయితే నిజానికి ట్రోల్స్ లేకుంటే ఒకవేళ ఈ సినిమా 'బాహుబలి 2' సినిమాని దాటుతుందా అంటే ఖచ్చితంగా కన్ఫామ్‌గా దాటుతుండే ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎలాగంటే ఇప్పుడైతే మన అల్లు అర్జున్ మీదైతే నెగటివిటీ అయితే విపరీతమైనటువంటి విధంగా అయితే ఉంది. మన అల్లు అర్జున్ అన్నయ్య కూడా మెంటలోనిలాగా ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదనమాట. నోటికొచ్చిన విధంగా అయితే మాట్లాడతాడు ఫ్రెండ్స్. ఇలా ట్రోల్స్ రాకుండా అతను రక్షించుకోవచ్చు. అతనిని క్షమించుకోవచ్చు. నాదే తప్పు అని చెప్పొచ్చు కదా! కాదు. నా మొడ్డ ఎవడేం చేస్తాడస్సా అన్నట్టు తెలుగు హీరోలని ఎదిగించాలి. నేను ఆ సంధ్య థియేటర్‌కి ఎందుకు వచ్చాను అంటే, ఎందుకు ఆ విధంగా చేతులు ఊపాను అంటే, అరె నీ అమ్మ దొంగ మొఖంలాగా వచ్చి కార్‌లో వచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. నేను చిన్నగా పైకి లేచి ఇలా గ్లిమ్స్‌లాగా వాళ్ళకి దర్శనమిచ్చి ఇలా ఇలా చేతులు ఊపుతూ, ఆ పోలీసులు కంట్రోల్ చేయనటువంటి జనాన్ని నేను ఇలా నా చేతులతోటి హాయ్ హాయ్ అని చెప్తూ వెళ్ళిపోండి అక్కడి నుంచి అని నేనైతే చెప్తున్నాను అని మన అల్లు అర్జున్ అయితే చెప్పాడనమాట. ఈ విషయం అయితే కరెక్టే కానీ సినిమా చూసొచ్చి మరీ థియేటర్ బయటికి వచ్చి మళ్ళీ చేతులు ఊపడం ఏదైతే ఉందో ఇది తాత్కాలికంగా అయితే తప్పు ఫ్రెండ్స్ నిజంగా. సో ఈ విధంగా ఇంత నెగటివిటీ మధ్య అయితే మన అల్లు అర్జున్ అయితే బతుకుతుండనమాట. నెగటివిటీ ఇంతగానం వచ్చినా ఈ సినిమా కలెక్షన్స్ అయితే గుద్దలుగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏ రేంజ్‌లో వస్తున్నాయంటే డైలీ ఇప్పుడంటే కలెక్షన్స్ తగ్గాయి కానీ ఒక 10 రోజుల కిందట డైలీ 100 కోట్లు అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఒక 30 కోట్లు, 40 కోట్లు ఈ విధంగా అయితే రన్ అవుతున్నాయన్నమాట ఈ కలెక్షన్స్. సో ఈ విధమైనటువంటి కలెక్షన్స్ తోటి, ఈ విధమైనటువంటి ట్రోల్స్ తోటి మన బాయ్ అల్లు అర్జున్ అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్. సినిమాని కూడా ఎంత ట్రోల్ చేసినా జనాలు వచ్చైతే చూస్తున్నారు. సినిమా కూడా కుతూహల కలెక్షన్‌లు అయితే వస్తున్నాయన్నమాట. కానీ మన అల్లు అర్జున్ కూడా పీసోన్‌లాగా 25 లక్షలు ఇవ్వకుండా ఒక 3, 4 కోట్లు ఆ కుటుంబానికి సహాయం చేసి, నేను సంధ్య థియేటర్‌కి అలా చెప్పకుండా వచ్చినందుకు అందరికీ సారీ అని చెప్పి ఉంటే అల్లు అర్జున్‌పై అందరికీ అయితే పాజిటివ్ ఒపీనియన్ అయితే వస్తుండే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి జనాలకి. సో ఇక జనాలందరూ అరే మన అల్లు అర్జున్ మంచోడ్రో, మంచి సహాయం చేశాడు. మంచిగా ఆ కుటుంబానికి సారీ కూడా చెప్పాడు అని జనాలు అనుకోని ఈ సినిమానైతే ఇంకా రిపీట్ వర్షన్‌లో అయితే చూస్తుండే ఫ్రెండ్స్. సో ఈ విధంగా రిపీట్ వర్షన్‌లో చూసినంక కూడా ఈ సినిమాకైతే ఇంకా విపరీతమైనటువంటి కలెక్షన్‌లయితే వస్తుండనమాట. నాకు తెలిసి 2000 కోట్లు అయితే వస్తుండే అనేటువంటిదైతే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ నెగటివిటీ తోటే 1500 కోట్లు వచ్చాయంటే, ఇక పాజిటివ్ ఉంటే ఈ సినిమాకి ఇంకెన్ని కోట్లు వస్తుండే అనేటువంటిదైతే మీ ఊహలకే వదిలేస్తున్నా. సో ఓవరాల్‌గా అయితే 'బాహుబలి 2'నైతే దాటేస్తుండే. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి మీకేమనిపించింది ఈ వీడియో ద్వారా? 'బాహుబలి 2'ని దాటుతుండేనా ఈ 'పుష్ప 2' సినిమా? దాటకుంటుండేనా అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చెయ్యండి. సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.